మహర్షి, మీ శరణుదొచ్చినది మాతంగ కన్య కాదు, నా దేశ ప్రజలను పీడిస్తూ ఉన్న మాయావిని అని పరిపరి విధాల మనవి చేసిన విశ్వామిత్రుడు నా మొర ఆలకించలేదే. నిజానిజాలు తెలియకని ఆగ్రహించుట ఆయన నైజమే కదా. దేవి, మానవుడు తెలిసి చేసే అపచారాలు కొన్ని, తెలియక చేసేవి కొన్ని. సర్వజ్ఞుడైన బ్రహ్మర్షిని ఎక్కడ నొప్పించాను? దీని పర్యవసానం ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో. ప్రభు, బాధపడకండి. భక్తవత్సలుడు ఆ రఘురాముడే కాపాడగలడు. అన్నా, భక్త రక్షకుడు, నీవే నీ భక్తుని శిక్షించ తలపెడతావా? తమ్ముడా లక్ష్మణ, న్యాయపాలనము తనవాడు పెరవాడు అన్న భేదమే లేదు. అపరాధి అపరాధి. అన్నా, ఆ యయాతిరాజు పొరపాటున ఈ అపరాధం చేసి ఉండవచ్చు. సార్వభౌములైన మీరు క్షమించినచో కాదని వారెవరన్నా? లక్ష్మణ, నేను సామ్రాజ్యమునకు సార్వభౌముడని, కాని ధర్మమునకు దాసుడు. న్యాయపాలకుడైన ప్రభువే పక్షపాతం వహించిన అపకీర్తి రఘువంశ ప్రభులకు రాదు. నేను విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాట చెల్లింపవలసినది. లక్ష్మణ. అగ్రజ, ఆనాడు మీ ఆజ్ఞను కాదనలేక సీతామహాసాధ్వికి చితి పేర్చారు. ఏనాడు మీ మాట కాదనలేదు, ఈనాడు అనలేను. కాని భక్తవదోద్యోగమునకు మాత్రమును నియోగించు. శ్రీరామ భక్తులు నాకు సర్వదా పూజనీయులు. అన్నా, ఇంత చిన్నవాడినైనా నాకు ఇట్టి పెద్ద కార్యం నిర్వహించుట సాధ్యమా? మన్నించు. అన్నా, ఈ భరతుడు మీ చేతి బాణం. ఆజ్ఞను అనుసరించడమే కాని ఆయుధమునకు యుక్తాయుక్త విచక్షణతో పనిలేదు. ఏం ఆజ్ఞ? సోదరా భరత, నీవు సత్వరమ వారణాసి కరిగి యయాతిని బంధించి మా సన్నిధికి తోడ్కొని రావు. ఆజ్ఞ.